అందరికీ నమస్కారం అండి. షిరిడి సాయిబాబాని చాలామంది దత్తాత్రేయ అవతారంగా భావిస్తారు. కొందరు సాయిబాబాని ఎవరు ఏ విధంగా పూజిస్తే ఆ విధంగా వారికి మహిమలు చూపిస్తారని నమ్ముతుంటారు. షిరిడి సాయిబాబా గోధుమ పిండితో గ్రామంలో కలరా వ్యాధిని ఎలా నయం చేశారో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ వీడియో చూసే ముందు ఓం సాయినాథాయ నమః అని కామెంట్ చేయండి. మా ఛానల్ కనుక మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. ఇక లేట్ చేయకుండా షిరిడి సాయిబాబా చూపించిన మహిమను మనం ఇప్పుడు తెలుసుకుందాము. శ్రీ షిరిడి సాయిబాబా సంస్థవారు అందించిన సాయి సచరిత్రలో ఒక వివరణ చెప్పబడింది. షిరిడి సాయిబాబా తన 16 సంవత్సరాల వయసులో షిరిడి గ్రామంలో ప్రవేశించటం జరిగింది. ఒక పాడుబడిన మసీదులో నివసిస్తూ ఉండారు. షిరిడి గ్రామంలో ఉన్న భక్తులకు ఏ ఆపద వచ్చినా సాయిబాబా దానిని తొలగిస్తూ ఉండేవారు. ఈ సమయంలో బాబా ప్రదర్శించిన లీలలు చాలా అనిర్వచనీయమైన అనుభూతిని కలిగిస్తాయి. అలాంటి ఒక లీల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. శ్రీ సాయిబాబాకు చాలా ప్రియమైన భక్తుడు, అత్యంత సన్నిహితుడు అయిన హేమత్ పంత్ స్వయంగా అనుభవించిన లీల ఇది. దాదాపు 1910 ప్రాంతంలో ఒకరోజు హేమత్ పంత్ బాబా దర్శనానికి మసీదుకి వెళ్తారు. అప్పుడు బాబా గోధుమలు విసిరటానికి అన్నీ సిద్ధం చేసుకుంటూ ఉంటారు. అది చూసి ఆయనకు ఆశ్చర్యం కలుగుతుంది. భిక్షాటన చేస్తూ జీవించే బాబాకు గోధుమలు విసిరే అవసరం ఏం కలిగింది అని ఆయన ఆశ్చర్యపోతారు. ఆ గోధుమ పిండిని ఆయన ఏం చేసుకుంటాడు? ఇలా అనేక సందేహాలు ఆ సమయంలో ఆయనను చుట్టుముట్టాయి. ఆ సమయంలోనే అనేక మంది భక్తులు సాయిబాబాను దర్శించటానికి వచ్చారు. మరికొంతమంది ఇదే విషయాన్ని చర్చించుకుంటూ బాబా చేసే చర్యలను వింతగా చూడసాగారు. బాబా వారు ఒక గోనె సంచి పరుచుకొని తిరుగలి ముందు పెట్టుకుని గోధుమలు విసరటం మొదలుపెట్టారు. ఈ వింతను అందరూ విచిత్రంగా చూస్తూ బాబాకు గోధుమ పిండితో ఏమవసరమో అని తమలో తాము మాట్లాడుకోసాగారు. ఒక నలుగురు మహిళలు మాత్రము ధైర్యం చేసి మసీదు మెట్లు ఎక్కి లోపలికి పోయి బాబాను పక్కకు జరిపి వారే పిండిని విసరటం మొదలుపెట్టారు. బాబా లీలలో పాడుకుంటూ వారు పిండి విసురుతూ వారిలో వారే బాబాకు ఎలాంటి కుటుంబము లేదు, ఆయనేమో భిక్షాటన చేసి జీవిస్తారు, కాబట్టి ఈ పిండి మనకే ఇస్తారు అనుకుంటూ విసరసాగారు. ఇదంతా చూస్తూ బాబావారు ముందు ఆగ్రహించిన తరువాత చిరునవ్వుతో జరిగేదంతా గమనించసాగారు. పిండి విసరటం పూర్తయిన తర్వాత ఆ మహిళలు పిండిని 4 సమాన భాగాలుగా చేసి పంచుకోవటం చూసిన బాబా పట్టరాని కోపంతో వారి మీద మండిపడ్డారు. తానేమీ వారి నుంచి గోధుమలు తీసుకోలేదని, ఈ పిండిని వారు తీసుకోకూడదని బాబా కోపంతో అంటుంటే అందరూ భయపడిపోయారు. తర్వాత కొంతసేపటికి బాబా శాంతించి ఈ పిండిని తీసుకెళ్లి ఊరి పొలిమేర్లలో చల్లమని చెప్పారు. బాబా ప్రవర్తనకు ఆశ్చర్యపోయిన మహిళలు తమలో గుసగుసలాడుకుంటూ బాబా చెప్పినట్లుగా పిండిని ఊరి పొలిమేర్లలో చల్లారు. ఆ సమయంలో షిరిడి గ్రామంలో కలరా తీవ్రంగా వ్యాపించి ఉంది. ఆ కలరా నివారణ కోసమే బాబా ఈ పని చేసినట్లు భక్తులు నమ్మారు. ఆ తర్వాత బాబాకు నమస్కరించారు. ఆ తర్వాత నుంచి షిరిడీలో కలరా వ్యాధి తగ్గిపోయిందని ప్రచారంలో ఉంది. బాబా పిండి విసరటానికి కలరా తగ్గటానికి సంబంధం ఏంటి అనే సందేహం వస్తుంది. బాబా తిరగలిలో గోధుమ పిండి విసరటంలో వేదాంత భావము ఉంది. అదేంటంటే వారు విసిరేది గోధుమలు కాదు, అవి భక్తుల పాపాలు అని అంతా నమ్ముతారు. తిరగలి కింద రాయి కర్మ అయితే తిరగలిపైన రాయి భక్తి. తిరగలి తిరగటానికి ఉపయోగించబడే పిడి జ్ఞానమని ప్రచారంలో ఉంది. జ్ఞానమనే తిరగలి పిడిని గట్టిగా పట్టుకొని భక్తితో కర్మను అనుసంధానిస్తూ పాపాలనే గోధుమలు విసిరివేయటం ద్వారా ఆత్మసాక్షాత్కారాన్ని పొందటమే ఇందులో ఉన్న ప్రధాన ఉద్దేశము. బాబా షిరిడీలో సుమారు 60 సంవత్సరాలు నివసించారని ప్రచారంలో ఉంది. శ్రీ సచ్చిదానంద సాయినాథ్ మహారాజ్కి జై. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.